Hello champions, welcome to Vedantu Telugu. My name is Ajay, your biology master teacher, and ఇవాళ మనం biodiversity and conservation chapter ఏదైతే ఉందో వన్ షాట్లో పూర్తిగా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇది మనం #10day challenge లోని వన్ ఆఫ్ ద చాప్టర్ ఏదైతే మనం అన్స్టాపబుల్ సిరీస్ ఏదైతే ఉందో మన ఎంసెట్ ఇంకా నీట్ ప్రిపరేషన్ కోసం దాంతో కంటిన్యూ చేస్తున్నాం. అయితే బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో మీకు నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాప్టర్ ఎండ్ వరకు చూడండి. అది కాకుండా ఈ సెషన్లో మనం ఏంటంటే కవర్ చేసుకోబోతున్నాం అంటే కాన్సెప్ట్ ప్లస్ ఎన్సీఆర్టీ లెవెల్లో మనం వెళ్ళబోతున్నాం. సో ఈజీ కాన్సెప్టే ఉంటుంది, మన కాన్సెప్ట్ పెద్ద కష్టంగా లేదు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఎన్సీఆర్టీలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ స్నిప్పెట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, మిగతాదంతా ఎన్సీఆర్టీ మనకి చదవాల్సిన అవసరం లేదు, అదంతా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో ఇంక్లూడ్ చేసేసాను. సో లెట్స్ బిగిన్ విత్ ద సెషన్ అండ్ యా దట్స్ అబౌట్ ఇట్. ఓకే, సరే అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బయోడైవర్సిటీ ఇంకా కన్జర్వేషన్ ఈ రెండు టర్మ్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో బయోడైవర్సిటీ అంటే ఏంటి, కన్జర్వేషన్ అంటే ఏంటి? బేసిక్గా బయోడైవర్సిటీ అంటే మన బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్లో మధ్యన ఏదైతే డైవర్సిటీ ఉందో వెరైటీ ఉన్నదో దాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. ఓకే, సో మన అర్త్ అంతటి మీద మన అర్త్ యాజ్ అవర్ ప్లానెట్ ఏదైతే ఉన్నదో మొత్తం అర్త్ అంతటి మీద ఎన్ని బయోలాజికల్ స్పీషీస్ ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యన ఎంత వెరైటీ ఉన్నదో దాన్ని బయోడైవర్సిటీ అంటాం. ఈ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అది మనకి చాలా వాల్యుబుల్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అయితే ఈ బయోడైవర్సిటీ ర్యాపిడ్గా ఎక్స్టెండ్ అయిపోతున్నది, పోతున్నది. ఈ వెరైటీ ఏదైతే ముందు ఉంటుందో ఆ వెరైటీ లేకుండా ఆ వెరైటీ ఎలా తగ్గుకుంటూ వెళ్తున్నది. సో ఆ వెరైటీని మనం సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం కన్జర్వేషన్ అంటున్నాం. సో ఈ చాప్టర్లో మనం రెండు చదువుకుంటాం, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్ అని ఈ టాపిక్స్ చదువుకోబోతున్నాం. ఓకే, సో బయోడైవర్సిటీని ఎలా సేవ్ చేసుకుంటాం మనం అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ అంటే ఏంటంటే నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి బయోడైవర్సిటీని మనం 3 లెవెల్స్లో చదువుకుంటాం. ఓకే, సో అర్థం చేసుకోవడానికి వేరే వేరే లెవెల్లో బయోడైవర్సిటీని అర్థం చేసుకోవడానికి 3 లెవెల్స్లో చదువుకుంటాం. జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఇకలాజికల్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే జెనెటిక్ లెవెల్లో ఉన్న డైవర్సిటీ. ఓకే, వేరే వేరే ఆర్గానిజం ఒకే ఒక ప్లాంట్ లేదంటే ఒకే ఒక స్పీషీస్ది వేరే వేరే డైవర్సిటీ ఏదైతే ఉన్నదో దానిలో ఏదైతే జీన్ లెవెల్లో డైవర్సిటీ ఉందో జెనెటిక్ లెవెల్లో జీనోటైప్ లెవెల్లో దాన్ని మనం జెనెటిక్ అంటాం. స్పీషీస్ డైవర్సిటీ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీషీస్లో డైవర్సిటీ. ఇంకా ఇకలాజికల్ డైవర్సిటీ అంటే ఈకోసిస్టమ్ డైవర్సిటీ. బేసిక్గా ఎలాంటి టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఇంకా బయోమ్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండు, డెజర్టు, ఓకే, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్, టండ్రా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇకలాజికల్ డైవర్సిటీ కింద వస్తాయి. సో మన ఎన్సీఆర్టీలో తగ్గట్టు చూసుకుంటే ఓకే ఏమంటున్నారు, జెనెటిక్ డైవర్సిటీ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రండి చూద్దాం. సో a single species might show high diversity at the genetic level over its distributional range. సో ద జెనెటిక్ వేరియేషన్ ఒక సింగిల్ స్పీషీస్ మీద మనం ఆధారపడి చదువుకుంటాం. ఒకే ఒక సింగిల్ స్పీషీస్ మీద ఫోకస్ చేస్తాం. ఆ సింగిల్ స్పీషీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది, జెనెటిక్ డైవర్సిటీ దాంట్లో ఎలా ఉన్నదని చదువుతాం. సో ఇప్పుడు ద జెనెటిక్ డైవర్సిటీ షోన్ బై ద మెడిసినల్ ప్లాంట్ రవోల్ఫియా అని ఒక మెడిసినల్ ప్లాంట్ ఉంది, రవోల్ఫియా వొమిటోరియా, గ్రోయింగ్ ఇన్ డిఫరెంట్ హిమాలయన్ రేంజెస్. హిమాలయ పర్వతాలు ఏవైతున్నాయో అక్కడ గ్రో అవుతుంది. మైట్ బి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పొటెన్సీ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యాక్టివ్ కెమికల్ రిజర్పైన్. ఇది ఒక యాక్టివ్ కెమికల్, దీని నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు ద ప్లాంట్ ప్రొడ్యూసెస్. ఓకే, ఇండియా హ్యాస్ మోర్ దెన్ 50,000 జెనెటికలీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ 1,000 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో. ఇక్కడ ఏమనడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ రవోల్ఫియా వొమిటేరియా ఏదైతే ఉందో ఇది అదే ప్లాంట్, కాకపోతే అందులోనే బోల్డ్ అంత జెనెటిక్ డైవర్సిటీ వచ్చేయడం వల్ల ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంట్ నుంచి ఒక్కొక్క క్వాంటిటీ ఆఫ్ రిజర్పైన్ లేదంటే ఆ రిజర్పైన్ క్వాలిటీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ఇంకా కెమికల్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయో మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు డిపెండ్ అవుతుంది. అది కాకుండా మన ఇండియాలో మనం చూసుకుంటే దగ్గర 50,000 రకాల రైసు అంటే బియ్యం. ఓకే, అది కాకుండా 1,000 వెరైటీస్ ఆఫ్ మామిడి పళ్ళు దొరుకుతాయి మనకి. ఓకే, అది అనమాట. దాని తర్వాత స్పీషీస్ డైవర్సిటీకి వచ్చేస్తే ద డైవర్సిటీ ఎట్ స్పీషీస్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ద వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ అ గ్రేటర్ యాంఫిబియన్ స్పీషీస్ డైవర్సిటీ దెన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు యాంఫిబియా మనం తీసుకుంటున్నాం యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, యాంఫిబియన్స్ ఎవరు నీళ్లలోనూ ల్యాండ్లోని రెండింటి మీద ఉన్న వాళ్ళని మనం యానిమల్స్ని యాంఫిబియన్స్ అంటాం. ఈ యాంఫిబియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెస్టర్న్ ఘాట్స్లోని వీటి వెరైటీ ఎక్కువ ఉన్నది కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్.
సో అదే యాంఫిబియన్స్లోనే ఏదైతే డైవర్సిటీ ఉన్నదో దాన్ని మనం స్పీషీస్ డైవర్సిటీ అని ఫోకస్ చేస్తూ చెప్తున్నాం. దాని తర్వాత ఇకలాజికల్ డైవర్సిటీ అట్ ద ఈకోసిస్టమ్ లెవెల్. నేను చెప్పినట్టు ఇండియా ఫర్ ఇన్స్టెన్స్ విత్ ఇట్స్ డెజర్ట్స్, రెయిన్ ఫారెస్ట్, మ్యాంగ్రోవ్స్, కోరల్ రీఫ్స్, వెట్లాండ్స్, ఎస్చురీస్ అండ్ ఆల్పైన్ మెడోస్ హ్యాస్ గ్రేటర్ ఎకోసిస్టమ్ డైవర్సిటీ దాన్ ఎ స్కాండినేవియన్ కంట్రీ లైక్ నార్వే. ఎందుకు? నార్వే కంట్రీలోని చల్లదనం ఎక్కువ ఉంటుంది. కొంచెం పోల్స్ దగ్గర ఉన్నది నార్వే. అక్కడ చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల అక్కడంతా స్పీషీస్ ఇకలాజికల్ డైవర్సిటీ లేదంటే స్పీషీస్ డైవర్సిటీ తక్కువ ఉంటుంది. ఏ డైవర్సిటీ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అది. సో మనం నార్వే అనే ఒక పోలార్ రీజన్ దగ్గర ఉన్న కంట్రీ తోటి మన ఇండియాని కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ఇకాలజికల్ డైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంది. బికాస్ ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ డెవలప్ అవడానికి కష్టంగా ఉంటుంది. ఓకే, అది. నౌ నెక్స్ట్, హౌ మెనీ స్పీషీస్ ఆర్ దేర్ ఆన్ ఎర్త్ అండ్ హౌ మెనీ ఆర్ ఇండియా. నేను ఇప్పుడు అదే డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే, అదే ఇంకా వైడ్గా డిస్కస్ చేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. ఇండియా హ్యాస్ మోర్ దెన్ 50 డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ రైస్. మ్యాంగో గురించి అకార్డింగ్ టు IUCN, ఓకే, మోర్ దెన్ 1.5 మిలియన్ స్పీషీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ సో ఫార్. IUCN ఏం చేసింది? 1.5 మిలియన్ స్పీషీస్ ఇప్పటి వరకు డిస్క్రైబ్ చేసింది. కాకపోతే యాక్చువల్ ఎస్టిమేట్స్ ఏం చెప్తాయంటే దగ్గర టోటల్ మన అర్త్ అంతటి మీద 7 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి. 7 మిలియన్ అంటే 70 lakh టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఓకే రండి. సో ద IUCN రెడ్ లిస్ట్ సేస్ దట్ 784 species, 338 vertebrates, 359 invertebrates and 87 plants became extinct in the last 500 years. ఇది చాలా కన్సర్నింగ్ మ్యాటర్ ఇది. ఓకే, IUCN ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే ఇది ఒక కమిటీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే నేచర్ ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉందో, ఓకే, నేచర్ ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ డేటాని అనలైజ్ చేస్తూ రికార్డ్ చేస్తారు. అందులో వాళ్ళు ఏం చూశారు అంటే ఇన్ని స్పీషీస్ 784 స్పీషీస్ బేసిక్గా 338 వర్టిబ్రేట్స్, ఓకే, 359 ఇన్వర్టిబ్రేట్స్, ఇంకా 87 ప్లాంట్స్ ఆల్రెడీ గత 500 సంవత్సరాల్లో ఎక్స్టెంట్ అయిపోయాయి. ఓకే, సో నార్మల్గా మనం ఆలోచిస్తే ఈ ప్లాంట్ స్పీషీస్ అయినా యానిమల్ స్పీషీస్ అయినా ఎక్స్టెంట్ అయిపోతున్నాయి కదా, ఇవి ఎప్పుడు ఎక్స్టెంటే అవ్వ నార్మల్గా అంటే ఎక్స్టెంట్ అవుతాయి. నార్మల్గా మన అర్త్ది అట్మాస్ఫియర్ క్లైమేట్ రెగ్యులర్గా చేంజ్ అవుతూనే ఉంటుంది ఓవర్ ద ఇయర్స్. సో దానివల్ల పాత స్పీషీస్ అలాగే ఉండిపోవాలనేవి రూల్ లేదు. ఇట్ కెన్ యాక్చువల్లీ హ్యాపెన్. ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇంత ఫాస్ట్గా ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్నదో బికాస్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ అంత ఫాస్ట్గా అయితే జరగదు అనమాట. అర్థం చేసుకుంటాం రండి. అకార్డింగ్ టు ద రాబర్ట్ మే, ఇతను చాలా ఇంపార్టెంట్. ఇతను ఏం చెప్పాడో వినండి. గ్లోబల్ ఎస్టిమేట్స్ ఇస్ అబౌట్ 7 మిలియన్ స్పీషీస్ యాక్చువల్గా ఉన్నాయి. ఓకే, ఆ 7 మిలియన్ స్పీషీస్ని మనం ఇప్పటివరకు డిస్కవర్ చేయలేకపోయాం. ఇప్పుడు మనం డిస్కవర్ చేసిన దగ్గర 1.5 మిలియన్ స్పీషీస్ని మనం డిస్క్రైబ్ చేయగలిచాం. ఓకే, సో ఈ బుక్ పబ్లిష్ అయిన కొన్నేళ్ల తర్వాత మేబీ ఇంకా కొంచెం ఎక్కువ చేసి ఉంటాం మనం మేబీ కొన్నేళ్ళు. ఎందుకంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ డేటా అయితే కాదు. మేబీ కొన్ని స్పీషీస్ పర్ ఇయర్ బేసిస్లో యాడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఎంత మనం చేసినా కూడా రీసెర్చ్ ఇంకా బోల్డ్ స్పీషీస్ని ఇంకా మనం డిస్కవరీ చేయలేకపోయాం. కొన్ని కొసల్లో, ఫారెస్ట్లో, కేవ్స్లోని, గుహల్లోని, ఓకే, ఎక్కడెక్కడైనా కొత్త స్పీషీస్ ఇంకా ఉండొచ్చు, మనం ఇంకా డిస్కవర్ కూడా చేయలేదు. సో ఆ ఎస్టిమేట్స్ని బట్టి దగ్గర టోటల్ 7 మిలియన్ ఉన్నాయనేసి రాబర్ట్ మే అనే అతను ఎస్టిమేట్ చేశారు, అంచనా వేశారు అంతే. అది. నౌ యానిమల్స్ ఆర్ మోర్ డైవర్స్. ఓకే, యానిమల్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ప్లాంట్స్లో 70% ఉంటుంది కంపేర్డ్ టు ప్లాంట్స్ అండ్ ఫంజై 22%. సో దాంట్లో మనం చూసుకుంటే ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పురుగులు, ఇన్సెక్ట్స్లోనే యానిమల్స్లో 70% డైవర్సిటీ, మోస్ట్ ఆఫ్ ద డైవర్సిటీ యానిమల్స్లో ఉన్నది. అంటే ఆ 70%లోని ఈ 70%లోని 100% తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఇన్సెక్ట్స్ 70% అవుట్ ఆఫ్ 10 యానిమల్స్ 7 ఆర్ ఇన్సెక్ట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ 70% అవుట్ ఆఫ్ 100% 70% యానిమల్సే డైవర్సిటీ ఉన్నదని చదువుకుంటున్నాం. ఇప్పుడు ఆ 70% పక్కన తీసి పెట్టండి. అందులోని 70% ఏదైతే మళ్ళీ ఉన్నాయో దాంట్లో ఇన్సెక్ట్సే ఉన్నాయి. మిగతావి 2-3 మిగతా యానిమల్స్ అనమాట. సో అవుట్ ఆఫ్ 10 యానిమల్స్ 7 ఆర్ ఇన్సెక్ట్స్. అది. ఓకే, ఇవి డైవర్సిటీ ఫిగర్స్ ఇవన్నీ. నెక్స్ట్, number of fungi species is more than the combined total of the species of fishes, amphibians, reptiles and mammals. ఓకే, ఫంజై ఏవైతే స్పీషీస్ ఉన్నాయో అవంత ఎక్కువ ఉన్నాయి అంటే చూసుకుంటే ఇట్ ఈస్ కంబైన్ చేసినా కూడా తక్కువే వీటిని, ఫిషెస్ని, యాంఫిబియన్స్ని, రెప్టైల్స్ని, మ్యామల్స్ని.
ఇండియా హ్యాస్ ఓన్లీ 2.4%. ఇండియాలో మన ల్యాండ్ ఏరియా ఏదైతే ఉన్నదో, మన ల్యాండ్ షేర్ ఏదైతే ఉందో మొత్తం వరల్డ్లో మన ఎంత ల్యాండ్ షేర్ ఉన్నదో మంది 2.4% ఉంది. కాకపోతే మన స్పీషీస్ డైవర్సిటీ ఎక్కడ ఉంది? 8.1%లో ఉంది. సో దట్స్ వై ఇండియాని ఏమిటంటారంటే వన్ ఆఫ్ ద 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఓకే, 12 మెగా డైవర్సిటీ అంటే మనకి చాలా ఎక్కువ డైవర్సిటీ ఉన్నది ఇక్కడ, అది అనమాట. నియర్లీ 45,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్వైస్ as many have been recorded from ఇండియా, ఇది అనమాట. 45,000 స్పీషీస్ యాక్చువల్గా ప్లాంట్స్ది, ఇంకా ట్వైస్ ఆఫ్ యానిమల్స్ని రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇదొక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఒక పై చార్ట్ అనమాట. ఇందులో మనం స్పీషీస్ డైవర్సిటీ గురించి బేసిక్గా మాట్లాడుకుంటున్నాం. సో బయోడైవర్సిటీలో చూసుకుంటే ఫస్ట్ మనం టోటల్గా ఇన్వర్టిబ్రేట్స్ దగ్గరికి వచ్చేద్దాం. యానిమల్స్లో ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్స్లో వస్తే మనం చెప్పుకున్నట్టు ఇన్సెక్ట్స్ అన్నిటికన్నా ఎక్కువ నెంబర్స్లో ఉన్నాయి. ఇన్సెక్ట్స్ అనేవి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్స్లో ఉన్నాయి చూస్తే. దాని తర్వాత మనకి మిగతా యానిమల్ గ్రూప్స్, క్రస్టేషన్స్, మొలక్స్ వస్తాయి. ఇది ఇన్వర్టిబ్రేట్స్లో. వర్టిబ్రేట్స్లోకి వచ్చిన తర్వాత వర్టిబ్రేట్స్లో అన్నిటికన్నా ఎక్కువ ఫిషెసే ఉన్నాయి. ఫిషెస్ తర్వాత మనకి ఇంకా బర్డ్స్ వస్తాయి, దాని తర్వాత రెప్టైల్స్, యాంఫిబియన్స్, మ్యామల్స్ ఇవన్నీ వస్తాయి ఇంకా. ఓకే, సో అన్నిటికన్నా ఎక్కువ ఫిషెస్ ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఇన్సెక్ట్స్. ప్లాంట్స్లో చూసుకుంటే మనం అనుకున్నట్టు ఫంజై ఆర్ ఇన్ ద లార్జెస్ట్ నెంబర్. ఓకే, అది ఇప్పుడు మనం ఫంజైని వేరే సపరేట్ క్లాసిఫికేషన్లో పెట్టేస్తున్నాం బయాలజికల్ క్లాసిఫికేషన్ చదువుకున్నప్పుడు, కానీ ముందు ఫంజైని ప్లాంట్స్లోనే ఇంక్లూడ్ చేసేవారు కాబట్టి మనం ప్లాంట్స్తో పాటు కంపేర్ చేసుకుంటూ చదువుకుంటున్నాం, ఇంకేమీ లేదు. సో డోంట్ వరీ. దాని తర్వాత యాంజియోస్పర్మ్స్ వస్తాయి, దాని తర్వాత మిగతా ఆర్గానిజమ్స్ ఉంటాయి ప్లాంట్స్లో. ఓకే, సో ఈ డౌట్ రావచ్చు మీకు, ఫంజై ఇప్పుడు ప్లాంట్స్లో లేదు కదా, సో ఎందుకు మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఇది చాలా ముందున్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్, పాత డేటా, ఇది కొత్తది కాదు. కాకపోతే ఇప్పుడు మనకి ఇదే ఉంది కాబట్టి బుక్లో మనం ఇదే చదువుకోవాలి, అది అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇప్పుడు బయోడైవర్సిటీ స్టడీ చేయడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ ఫాలో అవుతూ మనం బయోడైవర్సిటీని చదువుకుంటాం. సో మనం ఎందుకు ఈ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడ ఎక్కువ ఆర్గానిజమ్స్ది, ఎక్కువ స్పీషీస్ డైవర్సిటీ ఎక్కడ ఉన్నది, ఎక్కడ తక్కువ ఉన్నది, మనం ఏ పారామీటర్స్ తీసుకుంటూ వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేనేం చెప్పానంటే మనం ఎప్పుడైతే ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్స్ పక్కకి వెళ్తున్నామో, ఓకే, ఈక్వేటర్లో దగ్గరికి వస్తూ స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. పోలార్ రీజన్స్ పక్కకి వెళ్తూ స్పీషీస్ డైవర్సిటీ తగ్గిపోతుంది, బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం పోలార్ రీజన్స్ పక్కకి వెళ్తున్నామో టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతున్నది, టెంపరేచర్ తగ్గిపోతున్నది. టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల, చల్లదనం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్పీషీస్ డైవర్సిటీ కూడా తగ్గిపోతుంది. మనమే కాదు, ఏ ఆర్గానిజం అయినా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం ఫేవర్ నార్మల్ టెంపరేచర్స్. ఓకే, ఇప్పుడు 37, 40, 45 డిగ్రీస్ సెల్సియస్ వరకు అందరికీ బాగుంటుంది. 25 to 40 డిగ్రీస్ ఇది ఏదైతే ఉన్నదో టెంపరేచర్ రేంజ్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫేవర్ దిస్. ఓకే, అది కాకుండా మనం ఈక్వేటర్ దగ్గర చూసుకుంటే ట్రాపికల్ ఫారెస్ట్, ట్రాపికల్ ఏరియాస్ అన్నీను, అక్కడ సన్లైట్ కూడా అబండెంట్గా వస్తుంది. అంత మంచిగా సన్లైట్ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మంచిగా ఫోటోసిన్థసిస్ జరుగుతుంది, దానివల్ల ఇంకా ఎక్కువగా యానిమల్స్, ప్లాంట్స్ ఫ్లరిష్ అవుతాయి కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ లాటిట్యూడనల్ గ్రేడియన్స్ అని చదువుకుంటాం దాన్ని నేను. ఇంకోటి స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ అని ఉన్నది. స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ అది కూడా చదువుకుంటాం. అందులో ఏంటంటే ఒక స్పీషీస్ ఒక పర్టికులర్ ఏరియాతో ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని ఉంటుంది. ఓకే, దాన్ని మనం దాంట్లో చదువుకుంటాం బై అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ అని ఒక అతను చెప్పాడు అది. ఓకే, సో ఫర్దర్ ఇప్పుడు మనం ముందుకు వెళ్తుంటే ఫస్ట్ లాటిట్యూడనల్ గ్రేడియంట్స్ గురించి చదువుకుందాం. సో లాటిట్యూడనల్ గ్రేడియంట్స్ చదువుకుంటున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పినట్టు స్పీషీస్ డైవర్సిటీ డిక్రీజెస్ యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్. ఎప్పుడైతే మనం పోలార్ రీజన్స్ పక్కకి వెళ్తున్నామో, ఓకే, ఇక్కడ నుంచి పోలార్ రీజన్ పక్కకి వెళ్తున్నామో చూస్తే ఇక్కడ స్పీషీస్ డైవర్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. మనం ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చామనుకోండి, పోల్ దగ్గర నుంచి ఈక్వేటర్కి, స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతుంది. ఈక్వేటర్ నుంచి పోల్ పక్కకి వెళ్తున్నప్పుడు స్పీషీస్ డైవర్సిటీ తగ్గుతుంది. ఓకే, సో విత్ అ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్, చాలా తక్కువ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. హైడ్రోథర్మల్ వెంట్స్ అన్నీ కొంచెం చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ ట్రాపిక్స్ లాటిట్యూడనల్ రేంజ్ ఆఫ్ 23.5 to 23 నార్త్ టు 23.5 సౌత్, అంటే ఈ ఈక్వేటర్ రేంజ్ అనేది చెప్తున్నారు. మనకి ఎర్త్లో మనం చూసుకుంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, మీకు డౌట్ ఉంటే ఒకటి క్లారిటీ ఇస్తాను చూడండి. ఇది మన ఎర్త్ అనుకోండి. ఎర్త్ని మనం ఇలా చూస్తున్నాం అనుకోండి, ఇది పోలార్ రీజన్, ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇది నార్థన్ ఇంకా సదర్న్ హెమిస్ఫియర్ అనుకోండి. దాన్ని మనం లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్స్లో డివైడ్ చేసుకుంటాం. మీరు చదివి ఉంటారు, పక్కే వస్తుందా?
ఓకే, సో ఫర్ సపోజ్ మనం ఇలా చదువుకున్నాం అనుకోండి, ఇది ఈక్వేటర్, ఇది దాని తర్వాత ఈక్వేటర్ మీద ఇలా ఇంకా లైన్స్ వస్తాయి అనుకోండి, ఇలా ఇవి ఏవైతే లైన్స్ మీరు ఎల్లో లైన్స్ నేనైతే గీస్తున్నానో వీటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. లాటిట్యూడ్స్ ఇలాగా అరౌండ్ ద అర్త్ ఇలా వస్తాయి. లాంగిట్యూడ్స్ అనుకోండి పర్పెండిక్యులర్గా వస్తాయి. ఫర్ సపోజ్ లాంగిట్యూడ్స్ అయితే ఇలా వస్తాయి, వీటిని లాంగిట్యూడ్స్ అంటాం. సో దీస్ ఆర్ లాటిట్యూడ్స్ అండ్ దీస్ ఆర్ లాంగిట్యూడ్స్. సో మనం లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ తీసుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ లాటిట్యూడినల్ గ్రేడియంట్స్. లాటిట్యూడ్స్ అంటే మనం ఇవి చూసుకుంటున్నాం, ఇలా ఇలా ఈ ఎల్లో కలర్ లైన్స్ చూస్తున్నాం. సో మిడిల్లో ఇక్కడ మనకి ఈక్వేటర్ ఉన్నది. ఓకే, ఈక్వేటర్ నుంచి మనం పోల్ పక్క ఎప్పుడైతే వెళ్తున్నామో మనకి స్పీషీస్ డైవర్సిటీ తగ్గుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర అన్నిటికన్నా ఎక్కువ సన్ది ఫోకస్ ఉంటుంది, పోలార్ రీజన్స్కి అంత సన్ వెళ్దు. ఓకే, సో ఇది ఎందుకు అంటే మన అర్త్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్గా మనం ఎలా అయితే ముందు సోలార్ సిస్టమ్ చదువుకుంటామో కరెక్ట్గా చుట్టేస్తున్నది శుభ్రంగా సన్ని అంటే అలా కాదు, ఒక పర్టికులర్ యాంగిల్లో చుట్టుతున్నది. ఆ పర్టికులర్ యాంగిల్లో ఎప్పుడైతే రివాల్వ్ అవుతున్నదో సన్కి అరౌండ్గా పోలార్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో ఇలా అర్త్ ఇలా ముందుకు వచ్చి ఉంటుంది, పోలార్ రీజన్స్ ఇలా అయిపోయి ఉంటాయి మనవి అర్త్ది. సో దానివల్ల ఏంటంటే ఈక్వేటర్ మీద అన్నిటికన్నా ఎక్కువగా సన్ది ఎఫెక్ట్ ఉంటుంది, పోలార్ రీజన్స్ దగ్గర ఎక్కువగా సన్ వెళ్దు. ఇక్కడ ఈ పోలార్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క నిమిషం, ఈ పోలార్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పోలార్ రీజన్స్. ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇక్కడ సన్ ఉన్నది. ఓకే, ఇంత దూరంలో సన్ ఉంది. ఓకే, ఈ సన్ది లైట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈక్వేటర్ మీద వచ్చి పడుతుంది, తర్వాత దూరంగా ఉన్న పోల్స్ దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేటర్ దగ్గర సన్కి, పోల్స్ దూరం. సో ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా పడుతుంది. అండ్ నౌ ద ఎర్త్ ఈస్ యాక్చువల్లీ రొటేటింగ్. సో దానివల్ల ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పడిపోతూ ఉంటుంది ఈక్వేటర్ మీద. కాకపోతే పోల్స్ దగ్గర సన్లైట్ వెళ్ళినప్పుడు చాలా టైం పడుతుంది, చాలా తక్కువ సన్లైట్ వెళ్ళగలుస్తుంది. దానివల్ల ఇక్కడ చల్లదనం ఎక్కువ ఉంటుంది పోల్స్ దగ్గర. ఇది బేసిక్ జియోగ్రఫీ, మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డౌట్ రాకుండా. ఇప్పుడు మనం లాటిట్యూడినల్ గ్రేడియన్స్ ఎందుకు చదువుతున్నాం అన్నది మనం చూద్దాం. సో లాటిట్యూడినల్ గ్రేడియన్స్ మనం ఎందుకు చదువుకున్నాం అన్నది మనకు అర్థమైపోయింది కాబట్టి నెక్స్ట్ మనం లాటిట్యూడినల్ గ్రేడియన్స్ బట్టి స్పీషీస్ డైవర్సిటీ కూడా అర్థం చేసుకున్నాం. ఏంటి, మనం ఈక్వేటర్ నుంచి పోల్ పక్క వెళ్తున్నప్పుడు చల్లదనం పెరగడం వల్ల స్పీషీస్ డైవర్సిటీ అనేది తగ్గుతుంది. ఓకే, నౌ కొలంబియా అనే జాగా ఏదైతే ఉందో ఈక్వేటర్ దగ్గర హ్యాస్ అబౌట్ 1400 స్పీషీస్. 1400 స్పీషీస్ ఉన్నాయి అక్కడ కొలంబియాలో, అది ఈక్వేటర్ దగ్గర ఉంది. న్యూయార్క్ ఏదైతే ఉందో, ఓకే, న్యూయార్క్ యాక్చువల్గా ఈక్వేటర్ దగ్గర లేదు, కొంచెం పోల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నది ఆల్మోస్ట్, అక్కడ 105 ఉన్నాయి. గ్రీన్లాండ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇంకా పోల్ దగ్గరికే ఉంది. ఓకే, సో అక్కడ 56 స్పీషీసే ఉన్నాయి. ఇండియా ఏదైతే ఉందో మనది ట్రాపికల్ లాటిట్యూడ్, సో మనకి కూడా దగ్గర దగ్గర 1200 స్పీషీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. ఓకే, స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో. సో దిస్ ఇస్ బేసికల్లీ లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ చూసుకొని అలా చదువుకుంటాం. నెక్స్ట్ మనం రెయిన్ ఫారెస్ట్ గురించి చదువుకుందాం రండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక్క నిమిషం, జస్ట్ మినిట్ ఛాంపియన్స్, అది గొంతు నొప్పి ఇంకా తగ్గలేదు ఛాంపియన్స్, అందుకు కొంచెం కష్టంగా ఉంది. ఓకే, సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. సో ట్రాపికల్ అమెజోనియన్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా హ్యాస్ ద గ్రేటెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ ఎర్త్. మనం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం బయోడైవర్సిటీ గురించి చదువుతూ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మాట్లాడకపోతే అసలు మీనింగే లేదు. బికాస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ హ్యాస్ ద హైయెస్ట్ బయోడైవర్సిటీ ఆన్ ఎర్త్. ఓకే, ఇది బేసిక్గా సౌత్ అమెరికాలో ఉన్నది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇట్ కాంట్రిబ్యూట్స్ టు వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్ టు అవర్ ఎర్త్. మన ఎర్త్ మీద ఏదైతే మొత్తం ఆక్సిజన్ ఉన్నదో దాంట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సంటేజెస్ ఒకే ఏరియా దగ్గర నుంచి వస్తున్నది అంటే ఆక్సిజన్, అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి. ఓకే, అది. సో ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దాన్ 40,000 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్, 3,000 ఫిషెస్. ఆ స్పీషీస్ డైవర్సిటీ చూడండి, 1,300 బర్డ్స్, 427 mammals, 427 amphibians, 378 reptiles, ఇంకా మోర్ దాన్ 1,25,000 ఇన్వర్టిబ్రేట్స్. అంత స్పీషీస్ డైవర్సిటీ అనేది ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ట్రాపిక్స్ దట్ మైట్ అకౌంట్ ఫర్ ద గ్రేటర్ బయాలజికల్ డైవర్సిటీ. ఇప్పుడు ట్రాపికల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈక్వేటర్ దగ్గర ఉన్నాయో వాటిలో అలాంటిది ఏంటి స్పెషల్ ఉన్నది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఆఫ్ ద కాన్స్టెంట్ హాట్ టెంపరేచర్ ఆర్ వార్మ్ టెంపరేచర్స్ వల్ల
స్పీషియేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మనకి ఎప్పుడైనా మనం చూసుకోండి, ఓకే, మనకి ఎక్కడికైనా ఫేవరబుల్గా ఉంటే మనం అక్కడ ఉండడానికి ఇంకా ఇష్టపడతాం. ఓకే, మనకు చాలా వేడిగా ఉన్నా చాలా చల్లగా ఉన్నా మన హెల్త్ ఎఫెక్ట్ అయిపోయి మనం అక్కడ ఉండడానికి ఇష్టపడం. సిమిలర్లీ ఏ ఆర్గానిజం అయినా అది డెవలప్ అయ్యి ఎవాల్వ్ అవ్వాలి, ఓవర్ ద టైం అవ్వాలి అంటే కండిషన్స్ ఎప్పుడు ఫేవరబుల్గా ఉండాలి, అవునా కాదా? మనకి కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. సో కండిషన్ ఫేవరబుల్గా లేదు కాబట్టి ఎక్కడైతే పోలార్ రీజన్స్ దగ్గర అక్కడ స్పీషీస్ డైవర్సిటీ తక్కువ ఉంటుంది. కండిషన్స్ ఎక్కువ ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి స్పీషియేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ట్రాపికల్ ఎన్వైరన్మెంట్ నేను చెప్పినప్పుడు ఎక్కువ సీజనల్ కాదు, అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అన్నీ వస్తూ ఉంటాయి, కానీ మనకి ఫ్లక్చుయేషన్స్ మరీ ఎక్కువ కూడా రావు, అది అనమాట. దాని తర్వాత రిలేటివ్లీ మోర్ కాన్స్టెంట్ అండ్ ప్రెడిక్టబుల్. మనకు తెలుసు, మీకేమనిపిస్తుంది అది ఇప్పుడు పోలార్లో అయితే ఎప్పుడు చల్లగానే ఉంటుంది కదా, సో మరి అక్కడ అసలు కాన్స్టెంట్, అక్కడ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది కదా, ఎప్పుడు చల్లగానే ఉంటుంది, సో మరి అక్కడ ఎందుకు స్పీషీస్ డైవర్సిటీ లేదు? ఆ పాయింట్ మాట్లాడుకుంటున్నాం అంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. పోలార్ రీజన్స్లో వెదర్ కాన్స్టెంట్గా ఉండదు. ఇవాళ ఒకరోజు ఉన్నదంటే రేపు ఒకలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ రీచే అవ్వలేకపోతున్నాయి నార్మల్గానే. సమ్మర్ సీజన్లో కూడా అక్కడ కొంచెం కొంచెం ఐస్ మెల్ట్ అవుతుంది అంతే. వింటర్లో అయితే ఇంకా మీరు అడుగు పెట్టలేరు అనమాట పోలార్ రీజన్స్లో, అంతే. మైనస్లోకి వెళ్ళిపోతుంది చాలా టెంపరేచర్. సో చాలా ఎక్కువ ఫ్లక్చువేట్ కూడా అవుతుంది అది. ఓకే, అంత ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల ఎలాంటి ఆర్గానిజం అక్కడ సర్వైవ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. పోలార్ బేర్స్ లాంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బతకగలవు. వాడికి తెలుసు చాలా ఏళ్ల నుంచి అవి యాక్చువల్గా అక్కడ బతుకుతున్నాయి కాబట్టి వాటికి పర్వాలేదు. కాకపోతే నార్మల్గా మన మనుషులు వెళ్ళామంటే అక్కడ బతికే ఛాన్సెస్ చాలా తక్కువ, వెరీ స్లీక్ ఛాన్సెస్ అనమాట, ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్ చాలా అన్ఫేవరబుల్గా ఉంటాయి. అది నెక్స్ట్, దేర్ ఈజ్ మోర్ సోలార్ ఎనర్జీ. ఒకరోజు నార్మల్ 0 degrees ఉందంటే ఇంకో రోజు -100 degrees Celsius వెళ్ళచ్చు. ఓకే, ఒకరోజు 2 degrees Celsius ఉన్నదంటే ఇంకో రోజు -200 degrees Celsius వెళ్ళిపోవచ్చు. సో అంత ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి టెంపరేచర్స్లో. సో అదే మన ట్రాపికల్ రీజియన్స్లో మనకి అంత ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ రావు. మనకి 10 degrees 15 degrees ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, 5 degrees ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఓకే, ఒకరోజు ఇప్పుడు ఇవాళ మనకి 25 degrees Celsius ఉన్నది టెంపరేచర్ అంటే 30 వరకు వెళ్ళొచ్చు మ్యాక్సిమం, ఒక్కసారిగా వేడి పెరిగిన. 30 ఉన్నదంటే 33 వరకు వెళ్ళొచ్చు, 35 ఉందంటే 40 వరకు వెళ్ళొచ్చు, 40 ఉన్నంటే తగ్గింది అంటే 35 వరకు రావచ్చు. సో 5-6 degrees Celsius 7 degrees Celsius మనకి డిఫరెన్స్ వస్తుంది. ఆ వేడి చల్లదనం మనం కొంచెం భరించగలం. కాకపోతే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఒక్కసారిగా చేంజ్ అవగానే భరించడం అనేది కష్టమైపోతుంది. ఓకే, అది అనమాట. సో దెర్ ఈజ్ మోర్ సోలార్ ఎనర్జీ అవైలబుల్ ఇన్ ద ట్రాపిక్స్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ. సింపుల్, ఎందుకంటే సన్లైట్ ఎక్కువ రీచ్ అవుతున్నది ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ ఏరియాస్లో. సో ఎంత మంచిగా సన్లైట్ వచ్చిందంటే అంత మంచిగా ఫోటోసింథసిస్ చేయడం అనేది ప్లాంట్స్కి, ఆటోట్రాఫ్స్కి ఈజీగా ఉంటుంది. సో దానివల్ల హయ్యర్ ప్రొడక్టివిటీ ఉండడం వల్ల మీకు తెలుసు, మన ఫుడ్ చైన్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం. ఎంత బెటర్గా ఉంటే ప్రొడ్యూసర్స్ ఎంత ఎక్కువ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ది ప్రొడక్టివిటీ ఎంత ఎక్కువ ఉన్నదో దాని తర్వాత ట్రాఫిక్ లెవెల్స్ కూడా ప్రొడక్టివిటీ అలా పెరుగుతూ వెళ్తుంది. అది అనమాట. నౌ నెక్స్ట్, స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ అనే ఒక టాపిక్ చదువుకోవాలి మనం. ఓకే, ఇది మెయిన్గా మనం ఎవరు చెప్పారు అన్నది ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ వస్తుంది మీకు. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, అతని పేరేంటి? అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. మనం మీ ఎన్సీఆర్టీ నుంచే చదువుదాం, పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, రండి. సో during his pioneering and extensive exploration in the wilderness of South American jungles, the great German naturalist and geographer Alexander von Humboldt observed that within a region species richness is increased with the increasing explored area, but only up to a limit. అతను ఒక పర్టికులర్ ఏరియా నుంచి స్పీషీస్ డైవర్సిటీని లెక్క పెట్టడం మొదలెట్టాడు. అతను ఎంత పెద్ద ఏరియా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాడో అంత స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతున్నది. కాకపోతే దిస్ ఇస్ నాట్ ఫర్ ఇండెఫినెట్లీ కాదు, ఇది ఓన్లీ అప్ టు అ లిమిట్ అనమాట. ఆ లిమిట్ తర్వాత ఆ మెజర్మెంట్ ఇంకా మ్యాటర్ అవ్వదు, ఆ లెక్క ఇంకా పనికిరాదు అనమాట. సో అది ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ ద రిలేషన్ బిట్వీన్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ ఏరియా ఫర్ అ వైడ్ వెరైటీ ఆఫ్ taxa టర్న్స్ అవుట్ టు బి రెక్టాంగులర్ హైపర్బోలా. ఇదొక గ్రాఫ్ అనమాట. సో ఆన్ అ లాగరిథమిక్ స్కేల్ the relationship is a straight line described by the equation log s is equal to log c plus z log a. S ante species richness, a ante area, z ante slope of the line, c ante y-intercept. Okay, adi. Now ecologists have discovered that the value of z
Ecologists have discovered that the value of Z lies in the range of 0.1 to 2 regardless of the taxonomy group. ఎక్కువగా దీని వాల్యూ ఎంత ఉంటుంది, జెడ్ది 0.1 నుంచి 0.2 మధ్యలో ఉంటుంది. అది కాకుండా కొన్ని వేరే వాల్యూస్ ఉన్నాయి కూడాను, కాకపోతే అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, అది అనమాట. సో అది అతను చెప్పింది. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్ములా, ఈ గ్రాఫ్. అప్పుడప్పుడు ఈ గ్రాఫ్ ఇచ్చేసి ఏం అడుగుతాడంటే ఈ గ్రాఫ్లో ఎస్ అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, ఏ అంటే ఏమిటి అని అడుగుతాడు. ఓకే, మెయిన్గా మనకి ఎస్ అంటే ఏంటో తెలియాలి, ఓకే, ఏ అంటే ఏంటో తెలియాలి, జెడ్ అంటే సి అంటే కూడా తెలియాలి. అన్ని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ మనకి తెలిసి ఉండాలి. మన క్వశ్చన్ అలాంటిదే వస్తుంది, క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్లు ఏమి అడగారు ఇందులోని. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, అది అనమాట. నెక్స్ట్ డేవిడ్ టెల్మన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు డేవిడ్ టెల్మన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్ కమ్స్ అండర్, ఓకే జస్ట్ అ మినిట్, అది స్పీషీస్ డైవర్సిటీ ఈకోసిస్టమ్కి ఎందుకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవడానికి మనం డేవిడ్ టెల్మన్స్ ఎక్స్పెరిమెంట్ ఇంకా పాల్ ఎల్రిచ్ది రివెట్ పాపర్ హైపోథెసిస్ ఈ రెండు విషయాలు చదువుకోబోతున్నాం. సో శ్రద్ధగా వినండి, వీటి రెండింటి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. రివెట్ పాపర్ హైపోథెసిస్ నుంచి కూడా మీకు ఆల్రెడీ ఐపీలో కూడా క్వశ్చన్ ఉన్నది, అది కాకుండా డేవిడ్ టెల్మన్ ఎక్స్పెరిమెంట్ నుంచి కూడా ఉంది. అయితే డేవిడ్ టెల్మన్ ఏం చేశాడో ఫస్ట్ తెలుసుకుందాం. డేవిడ్ టెల్మన్ ఏం చేశాడంటే లాంగ్ టర్మ్ ఈకోసిస్టమ్ ఎక్స్పెరిమెంట్స్ అని కండక్ట్ చేశాడు స్పీషీస్ డైవర్సిటీది ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి. మనకి స్పీషీస్ డైవర్సిటీ ఎందుకు కావాలి, ఓకే, ఎక్కువ బయాలజికల్ డైవర్సిటీ ఉంటే మనకి ఏం దొరుకుతుంది, మనకి ఎందుకు అది యూస్ఫుల్ అని అర్థం చేసుకోవడానికి డేవిడ్ టెల్మన్ అనే అతను లాంగ్ టర్మ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అతను ఏంటంటే మ్యాన్మేడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవి ఆఫ్ కోర్స్. సో అతను ఏం చేశాడంటే అవుట్డోర్ ప్లాట్స్ తీసుకున్నాడు, ఓకే, పెద్ద పెద్ద ప్లాట్స్ తీసుకున్నాడు, పెద్ద పెద్ద ఏరియాస్ తీసుకొని అక్కడ ఏం చేశాడు అంటే ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి. టిల్మన్ ఫౌండ్ దట్ ద ప్లాట్స్ విత్ మోర్ స్పీషీస్ షోడ్ లెస్ ఇయర్ టు ఇయర్ వేరియేషన్ ఇన్ టోటల్ బయోమాస్. అంటే ఏమిటి, ఎక్కడైతే అన్నిటికన్నా ఎక్కువ స్పీషీస్ ఉన్నాయో అక్కడ బయోమాస్లో ఏదైతే వేరియేషన్ ఉందో, డిఫరెన్స్ ఉందో అది మినిమల్ అనమాట. అంటే ఏమిటి, ఫర్ సపోజ్ మనకి ఎక్కువ డైవర్సిటీ ఉన్నది అనుకోండి, స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉన్నది అనుకోండి, ప్లాంట్స్ అవనండి, యానిమల్స్ని అవనండి, అన్ని ఆర్గనిజమ్స్ని మనం కన్సిడర్ చేసుకుంటూ స్పీషీస్ డైవర్సిటీ మనకి ఎక్కువ ఉన్నది అంటే మనం చదువుకున్నాం ఫుడ్ వెబ్లోని ఒక ఆర్గానిజం ఫర్ సపోజ్ ఎక్స్టెంట్ అయినా లేదంటే రిమూవ్ అయిపోయినా ఇంకో ఆర్గానిజం వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ కాన్స్టెంట్ బ్యాలెన్స్ వెర్ దెర్ ఈజ్ మోర్ వెరైటీ. ఎప్పుడైతే వెరైటీ తగ్గిపోతుందో ఒక పర్టికులర్ ఆర్గానిజం మాయమైపోగానే దాని మీద డిపెండ్ అయ్యే ఆర్గానిజము ఇంకా అది ఏ ఆర్గానిజం మీద అయితే డిపెండ్ అయ్యో ఆ ఆర్గానిజము ఆ కనెక్టింగ్ లింక్ అదే పోయినట్టు అయిపోయి ఆ రెండు ఆర్గానిజమ్స్ కూడా ఎక్స్టెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మనం ఆలోచించుకుందాం, ఒక ఫుడ్ చైన్ తీసుకుందాం, ఓకే, ఒక ఫుడ్ చైన్లోని ఒక మెయిన్ ఫైటో ప్లాంక్టన్స్ ఉన్నాయి, ఓకే సారీ జూ ప్లాంక్టన్స్ ఉన్నాయి, చిన్న ఫిష్ ఉంది, పెద్ద ఫిష్. ఈ ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తాను, చూడండి శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను మీకు ఫుడ్ చైన్ చెప్పేసేస్తున్నాను. ఆ ఫుడ్ చైన్లో ఫస్ట్ ఒక జూ ప్లాంక్టన్ ఉంటుంది. ఈ జూ ప్లాంక్టాన్ని యాక్చువల్గా ఎవరు తింటారు, ఒక నిమిషం ఆగండి, ఇది శ్రద్ధగా వినండి, నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ నేను ఒక జూ ప్లాంక్టాన్ తీసుకున్నాను. ఈ జూ ప్లాంక్టాన్ని ఒక స్మాల్ ఫిష్ తింటుంది. ఓకే, అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ స్మాల్ ఫిష్ని లార్జ్ ఫిష్ తింటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం వినండి, ఈ జూ ప్లాంక్టాన్ ఏవైతే క్వాంటిటీ, ఈ జూ ప్లాంక్టాన్ యాక్చువల్గా ఏంటి, దే ఆర్ బేసికల్లీ హెటరోట్రాఫ్స్. ఓకే, వీటి క్వాంటిటీ ఏదైతే ఉన్నదో అవి యాక్చువల్గా పెరగకుండా ఉండాలి అంటే, వీటి నంబర్ పెరగకుండా ఉండాలి అంటే స్మాల్ ఫిష్ ఏవైతే ఉన్నాయో వీటిని తింటూ ఉండాలి. స్మాల్ ఫిష్ ఎప్పుడైతే జూ ప్లాంక్టాన్ని తింటున్నదో అప్పుడు ఏం జరుగుతున్నది చెప్పండి, ఏం జరుగుతున్నది, అప్పుడు జూ ప్లాంక్టాన్ది పాపులేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉన్నది. ఓకే, అదే ఇప్పుడు మనం ఈ స్మాల్ ఫిష్ని రిమూవ్ చేస్తాం అనుకోండి, మన మ్యాన్మేడ్ యాక్టివిటీస్ వల్ల, ఫామ్ చేయడం వల్ల, ఓకే, మనం ఏం చేస్తాం, ఈ స్మాల్ ఫిష్ని రిమూవ్ చేస్తాం. ఈ స్మాల్ ఫిష్ని యాక్చువల్గా లార్జ్ ఫిష్ తినేది. ఇక్కడ ఒక వాయిడ్ క్రియేట్ అయిపోయింది, దర్ ఈస్ అ వాయిడ్ క్రియేటెడ్ హియర్. ఈ వాయిడ్ క్రియేట్ అవ్వడం వల్ల ఏం జరిగింది, ఈ లార్జ్ ఫిష్ ఈ జూ ప్లాంక్టాన్ని తిందో. ఓకే, సో ఈ జూ ప్లాంక్టాన్ది పాపులేషన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది, ఇంకా ఎకోసిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈ లార్జ్ ఫిష్కి స్మాల్ ఫిష్ తినడానికి ఉండదు, సో ఇది కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది,
పోతుంది, చనిపోతాయి వాటి ఎందుకంటే అది ఓన్లీ స్మాల్ ఫిష్ని తినేది. నౌ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ కి ఇంకొక స్మాల్ ఫిష్ ఉన్నది. ఓకే, ఇంకొక వెరైటీ ఆఫ్ స్మాల్ ఫిష్ ఉంది, అది ఇంకో ఎకో సిస్టంలో ఉన్నది, సారీ ఇంకో ఫుడ్ చైన్లో ఉంది. స్మాల్ ఫిష్ 2 ఇది. ఓకే, ఈ స్మాల్ ఫిష్ 2 యాక్చువల్గా పక్కన ఇంకొక ఫుడ్ చైన్లో దాని పని అది నడుచుకుంటున్నది. అది ఇంకొక కొన్ని టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ఫిషెస్నో లేదంటే కొన్ని ఇన్సెక్ట్స్నో తింటుంది, అది లేదంటే ఏదో ఒకటి వేరే టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంది. యాక్చువల్గా జూ ప్లాంక్టాన్ దానికి దొరికితే తింటుంది, లేదంటే తిందు. ఎప్పుడైతే అది కాకుండా ఈ లార్జ్ ఫిష్ కూడా దీన్ని తింటుంది. ఓకే, అది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏమైంది, ఈ స్మాల్ ఫిష్ నెంబర్ 1 ఒకసారి అయితే పోయిందో, ఈ స్మాల్ ఫిష్ నెంబర్ 2 దాన్ని రీప్లేస్ చేసేస్తుంది. రీప్లేస్ చేసేయడం వల్ల ఏమైంది, మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయింది ఈకోసిస్టమ్. సో ఇక్కడ మనం ఏం చూసాం, బేసిక్గా మనం ఏం చూసామంటే ఎప్పుడైతే ఇక్కడ మనం వెరైటీ చూసామో, ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ కొంచెం వెరైటీ చూసామో, వెరైటీ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్. ఒక స్పీషీస్ లేకపోయినా ఇంకో స్పీషీస్ ఉండడం వల్ల ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకోసిస్టంలో బ్యాలెన్స్ అవ్వడం, బ్యాలెన్స్ అలాగే మెయింటైన్ అయ్యింది. ఒక స్పీషీస్ లేకపోయినా ఇంకో స్పీషీస్ దాన్ని వచ్చి రీప్లేస్ చేస్తుంది, సప్లిమెంట్ చేస్తుంది. ఇదే మనం బయోమాస్ లెవెల్లో చూసుకుంటే, బయోమాస్లో కూడా ఫస్ట్ సపోజ్ స్మాల్ ఫిష్కి ఈ స్మాల్ ఫిష్ నెంబర్ 1కి బయోమాస్ కొంచెం ఎక్కువ ఉండి దీనికి తక్కువ ఉన్నా పర్వాలేదు. ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ బయోమాస్ లెవెల్లో 2 ఉన్నాయి కాబట్టి, అదే టైప్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి బయోమాస్లో కూడా పెద్దగా డిఫరెన్స్ రాదు. సో నెంబర్ 1 బ్యాలెన్స్ అనేది తప్పదు, నెంబర్ 2 బయోమాస్లో కూడా ఎక్కువ డిఫరెన్స్ రాదు. సో స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ టైం వరకు మెయింటైన్ అయ్యి ఉంటుంది ఎంత ఎక్కువ వెరైటీ ఉంటే. ఎంత తక్కువ వెరైటీ ఉంటే కనెక్టింగ్ లింక్ ఉన్న ఏదైతే ఆర్గానిజం పోయిందంటే మిగతా ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లార్జ్ ఫిష్ చనిపోవచ్చు, జూ ప్లాంక్టాన్ది క్వాంటిటీ పెరిగిపోవచ్చు, అల్లకల్లలో అయిపోవచ్చు అనమాట. అది ఈ జూ ప్లాంక్టాన్ ఏదైతే యాక్చువల్గా ఇది ఉందో, పాపులేషన్ ఉందో, దాన్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టడం చాలా అవసరం, అది అనమాట. ఓకే, నౌ ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. He also showed that in his experiments, increased diversity contributed to higher productivity. ఎంత ఎక్కువ డైవర్సిటీ ఉంటే అంత ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది కూడా ఉంటుంది. సింపుల్. నౌ నెక్స్ట్ రివెట్ పాపర్ హైపోథెసిస్ పాల్ ఎల్రిచ్ అనే అతను ఇచ్చాడు ఇది బేసిక్గాను. ఓకే, పాల్ ఎల్రిచ్ ఏం చెప్పండి, ఇది మీకు క్వశ్చన్ వస్తుంది గ్యారంటీగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐపీలో కూడా అడిగారు మిమ్మల్ని బాటనీ ఎగ్జామ్లోని. నో ఇన్ అన్ ఎయిర్ప్లేన్, ఓకే, ఒక ఎయిర్ప్లేన్ని ఒక ఎకోసిస్టమ్గా తీసుకుంటే all the parts joined together using thousands of rivets are species. ఎయిర్ప్లేన్లో డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పార్ట్స్, వాటిని మనం రివెట్స్ అంటున్నాం. సో ఒక ఎయిర్ప్లేన్ ఈకోసిస్టమ్తో కంపేర్ చేసుకుంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ని, రివెట్స్ని మనం స్పీషీస్తో కంపేర్ చేస్తున్నాం. సో ఇఫ్ ఎవ్రీ ప్యాసింజర్ ట్రావెలింగ్ ఇన్ ఇట్ స్టార్ట్స్ పాపింగ్ అ రివెట్ టు టేక్ హోమ్, ప్రతి ఒక్క ప్యాసింజర్ ఏం చేస్తున్నారంటే నాకు ఈ ఎయిర్ప్లేన్ చాలా నచ్చింది, నాకు గుర్తుగా నేను ఇందులో నుంచి ఒక ముక్క తీసుకొని వెళ్ళిపోతాను నేను అనేసి అందరూ తీసుకోవడం మొదలెట్టారు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఏరోప్లేన్లో ఉన్న పార్ట్స్ అన్నీ లూజ్ అయిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఏరోప్లేన్ కొలాప్స్ అయిపోతుంది. అందులో ఉన్న ఎవరైతే మనుషులందరూ ఉన్నారో వాళ్ళు చేసిన స్వార్థం వల్ల చనిపోతారు అందరూ కదా. చూడండి, కాజింగ్ ఆ స్పీషీస్ టు బికమ్ ఎగ్జిస్ట్. ఒకసారి ఎప్పుడైతే ఒక పర్టికులర్ పార్ట్ రిమూవ్ చేస్తామో దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, ఒక స్పీషీస్ ఎక్స్టెంట్ అయినట్టు కంపేర్ చేస్తున్నాం. ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ఫ్లైట్ సేఫ్టీ. ఒక చిన్న పార్ట్ తీస్తే ఫ్లైట్ సేఫ్టీ ఏం అవ్వదు ఇనీషియల్లీ, బట్ యాజ్ మోర్ అండ్ మోర్ పార్ట్స్ ఆర్ రిమూవ్డ్ ద ప్లేన్ బికమ్స్ డేంజరస్లీ వీక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఫర్దర్ మోర్ విచ్ రివెట్ ఈస్ రిమూవ్డ్ మే ఆల్సో బి క్రిటికల్. ఎలాంటి టైప్ ఆఫ్ రివెట్ తీసినావు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏరోప్లేన్ ఇలా వెళ్తున్నది అనుకోండి, ఏరోప్లేన్ వింగ్స్లో ఉన్నది ఏదైతే రివెట్స్ ఉన్నాయో అది ఏరోప్లేన్ బ్యాలెన్స్ చేయడానికి చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఆ ఏరోప్లేన్ వింగ్స్లో ఉన్న రివెట్స్ని లేదంటే పార్ట్స్ని మీరు రిమూవ్ చేశారనుకోండి, ఓకే, సో అది ఒక్కటి రిమూవ్ చేసినా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అదే మన సీట్ కింద ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సీట్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేస్తే పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. కాకపోతే వింగ్స్ దగ్గర ఉన్న ఏవైతే పార్ట్స్ రిమూవ్ చేస్తామో చాలా పెద్ద ఇంబ్యాలెన్స్ వచ్చేసి మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. సో సిమిలర్లీ నేను ఎకోసిస్టమ్ మనం చూసుకుంటే ఏం జరుగుతున్నది, ఎకోసిస్టంలో ఏం జరుగుతున్నది అంటే ఒక ఎకోసిస్టంలో 2 types ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఒక నార్మల్ స్పీషీస్ ఉంటాయి, ఇంకోటి కీస్టోన్ స్పీషీస్ అని ఉంటాయి. ఈ కీస్టోన్ స్పీషీస్ యాక్చువల్గా కనెక్టింగ్ లింక్ అనమాట, దానివల్లే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయ్యి ఉన్నది. ఇప్పుడు వన్ ఆఫ్ ద కీస్టోన్ స్పీషీస్ వీ కెన్ సే ఇస్ యాజ్ ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ లేకుండా మిగతా ఆర్గానిజమ్స్ బతకలేవు. సో ప్లాంట్స్ని పూర్తిగా చంపేస్తే, సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, డిఫారెస్టేషన్ తోటి బోల్డ్ అండ్ ప్లాంట్స్ని కట్ చేసి పడేస్తున్నాం. అలా చేయడం వల్ల ఈకోసిస్టంలో ఏదైతే డైవర్సిటీ ఉన్నదో, ఏదైతే ఈకోసిస్టమ్ది బ్యాలెన్స్ ఉందో అది పూర్తిగా పోయి మనకి చాలా యాక్చువల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది సో కీ స్పీషీస్ అంటాం వాటిని. ఓకే,
that drive major ecosystem functions is obviously more serious threat to flight safety than loss of few rivets on the seats or windows inside the plane. అది మనం బేసిక్గా డిస్కస్ చేసుకుంటాం. నా నెక్స్ట్ ఇది బేసిక్గా మనం ట్రై చేస్తున్నాం. ఇవి చిన్న చిన్న రివెట్స్ అనమాట, చిన్న చిన్న పార్ట్స్. సో ఈ వింగ్స్ దగ్గర ఉన్న మనం రిమూవ్ చేసామంటే మనం చెప్పినట్టు అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ మనకి అక్కడే ఉంటుంది, డేంజర్. ఓకే, అదే మనం లోపలివి చేసామనుకోండి, ఇక్కడ బేసిక్ ఇక్కడ ఉన్నది చేసామనుకోండి పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఉన్నది చేసామనుకోండి, ఇవేమైనా తీసామనుకోండి, అక్కడే మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అది అనమాట. రైట్, నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ ఇన్ ఎకోసిస్టమ్. అదే ఇప్పుడు నేను మీకు అదే చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి వచ్చేద్దాం. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే యాక్చువల్గా ఇది జరుగుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది అర్థం చేసుకొని మనం మన ఎర్త్ని, మన బయోడైవర్సిటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నౌ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకుంటాం, కొలోనలైజేషన్ ఆఫ్ ట్రాపికల్. ఇది ఒక ఎగ్జాంపుల్, పెసిఫిక్ ఐలాండ్స్ బై హ్యూమన్స్. ట్రాపికల్ పెసిఫిక్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలనైజ్ చేసినప్పుడు, ఎప్పుడైతే హ్యూమన్స్ వెళ్ళి అక్కడ ఆక్యుపై చేస్తున్నాయి, ముందు హ్యూమన్స్ ఉండేవారు కాదు అక్కడ, ఓన్లీ యానిమల్స్ ప్లాంట్స్ ఉండేవి. ఎప్పుడైతే హ్యూమన్స్ వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారో దగ్గర 2000 నేటివ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చనిపోయేవి, ఎక్స్టెంట్ అయిపోయి, పూర్తిగా రిమూవ్ అయిపోయి. అది అనమాట. ద IUCN రెడ్ లిస్ట్ డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాం. ఇది 15,500 స్పీషీస్ వరల్డ్ వైడ్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. చూడండి, చాలా ఇంపార్టెంట్. 15,500 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం వరల్డ్ వైడ్గా, అవి యాక్చువల్గా దే ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే ఇంకా మనం కేర్ఫుల్గా మెజర్స్ తీసుకోపోతే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆ స్పీషీస్ అన్నీ ఎక్స్టెంట్ అయిపోవచ్చు. దే విల్ బి వ్యానిష్డ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. నా 12% ఆఫ్ ఆల్ బర్డ్ స్పీషీస్, ఓకే, బర్డ్ స్పీషీస్లో 12%, 23% ఆఫ్ ఆల్ మ్యామల్ స్పీషీస్, ఓకే, 32% ఆఫ్ ఆల్ amphibian species, 31% ఆఫ్ ఆల్ జిమ్నోస్పర్మ్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్ ఫేస్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఎన్నైతే టోటల్ స్పీషీస్ మనం తీసుకుంటున్నామో ఒక్కొక్క పర్టికులర్ బర్డ్స్దైనా, ఆంఫిబియన్స్దైనా, మ్యామల్స్దైనా, వాటిలో ఇంత పర్సంటేజ్ ఆల్రెడీ దే ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. అంటే మనం మెజర్స్ తీసుకుపోతే అవి మాయమే అయిపోవచ్చు పూర్తిగాను. అది. సో ఈ IUCN అనేది ఏదైతే ఉన్నదో ఇది ఒక రెడ్ లిస్ట్ అని క్రియేట్ చేస్తుంది. ఆ రెడ్ లిస్ట్ మనం ఆల్రెడీ చదువుకొని ఉంటే పర్వాలేదు, చదువుకోపోతే బేసిక్గా అందులో ఏ ఆర్గనిజమ్స్ ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయి, ఏవైతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్నాయో, ఓకే, ఏవైతే ఎండేంజర్డ్ ఉన్నాయో, ఏవైతే ఇంకా కొన్ని రోజుల్లో ఎండేంజర్ అవుతాయో, ఇలాంటివన్నీ కొన్ని లిస్ట్ ఉన్నది వాళ్ళది. ఓకే, వేరే వేరే కేటగిరీస్లో. అది చూడాలి. సో ఆల్రెడీ ఎక్స్టెంట్ అయ్యేవి మనం ఆల్రెడీ చదువుకున్నాం. డోడో బర్డ్ ఏదైతే ఉందో మారిషస్లో, క్వాగా అనే ఒక యానిమల్ ఉంది ఆఫ్రికాలో, థైలసీన్ ఆస్ట్రేలియాలో, స్టెల్లర్ సీ కౌ చాలా ఇంపార్టెంట్ రష్యాని. అది కాకుండా 3 సబ్ స్పీసీస్, బాలి, జావన్, ఇంకా క్యాస్పియన్, ఈ 3 టైగర్ స్పీషీస్ ఉండేవన్నమాట. అవి కూడా ఎక్స్టెంట్ అయిపోయి. మన రెగ్యులర్గా చెట్లు అవన్నీ కట్ చేసి అవన్నీ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, వేరే వేరే మ్యాన్మేడ్ యాక్టివిటీస్ వల్ల, పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందంటే బోల్డ్ అన్ని స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయి. అది. నెక్స్ట్ రీసెంట్ ఎక్స్టింక్షన్స్ అన్నీ. నా 6th ఎక్స్టెన్షన్ అంటున్నారు. అంటే ఏమిటి? నో బేసిక్గా మనం చూసుకుంటే జస్ట్ అ మినిట్. ఓకే, నా ఇప్పుడు చూసుకుంటే మనం 6th ఎక్స్టెన్షన్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామో చెప్తాను. ఇప్పటి వరకు ఎర్త్ మీద 5 ఎక్స్టెన్షన్లు ఆల్రెడీ జరిగాయి, ఇంక్లూడింగ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్స్. డైనోసార్స్ గురించి మనం ఆల్రెడీ అందరూ చదువుకున్నాం. ఓకే, సో డైనోసార్స్ ది ఎక్స్టెన్షన్ ఏదైతే జరిగిందో, ఓకే, ఇట్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అ ఫైవ్ ఎక్స్టెన్షన్స్ ఆన్ ఎర్త్. ఇప్పటివరకు ఎర్త్ మీద 5 మేజర్ ఎక్స్టెన్షన్స్ జరిగాయి. అంటే ఏమిటి, ఒక్కసారిగా మొత్తం బోల్డ్ స్పీషీస్ లార్జ్ స్కేల్ లెవెల్లో ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు డైనోసార్స్. సో ఇప్పుడు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో దిస్ ఈస్ ద 6th బిగ్గెస్ట్ ఎక్స్టెన్షన్ అంటున్నారు రీసెంట్లీ. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మనం ఇప్పుడు చూసుకుంటే కొన్ని గత 100-200 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే, ఓకే, మనం ఇప్పుడు ఏదైతే ఫేజ్ నడుస్తున్నదో దీన్ని 6th ఎక్స్టెన్షన్ అంటున్నారు. ఎందుకంటే చాలా ర్యాపిడ్గా బోల్డ్ స్పీషీస్ యాక్చువల్గా ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. అయితే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. ఇదే క్వశ్చన్ మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు ముందు ఎక్స్టెన్షన్ జరగలేదా అంటే జరిగింది కదా, మరి అప్పుడు ఎక్స్టెన్షన్కి ఇప్పుడున్న ఎక్స్టెన్షన్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, అప్పుడున్న ఎక్స్టెన్షన్ ఇంక ఇప్పుడున్న ఎక్స్టెన్షన్కి స్పీడ్ చాలా ఎక్కువగా ఉన్నది.
ఇప్పుడున్న ఎక్స్టెన్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నది, చాలా ఆర్గానిజమ్స్ చాలా వేరంగా వైప్ అవుట్ అయిపోతున్నాయి భూమి మీద నుంచి. సో ఈ స్పీడ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంత స్పీడ్గా ఆర్గానిజమ్స్ మాయమైపోతుండడం వల్ల మనం మ్యాన్మేడ్ యాక్టివిటీస్ ఎంత నెగ్లిజెంట్గా ఉన్నాం అంటే మనం ఎంత నెగ్లిజెంట్గా మనం ఏం ఆలోచించకుండా చేస్తున్నాం, మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న యాక్టివిటీస్ ఎంత నెగ్లిజెంట్గా ఉన్నాయంటే మనం ఈ స్పీషీస్ డైవర్సిటీ లాస్ ఏదైతే ఉందో అది మనం నజరందాజ్ చేస్తున్నాం, చూడట్లేదు అది మనం. ఓకే, పక్కన పడేస్తున్నాం తీసి దాన్ని. అది నౌ సిక్స్త్ ఎక్స్టెన్షన్ presently is in the progress, is different from the previous ones. The difference is the rates, and the current species extensions are estimated to be 100 to 1000 times faster than the pre-human times, and in our activities are responsible for the faster rates. Ecologists warn that the present trends continue, half of the species on earth might be wiped out within the next 100 years. రాబోయే 100 ఏళ్లలో మనం చూసుకుంటే సగం స్పీషీస్ ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, అవుట్ ఆఫ్ ద హోల్ స్పీషీస్ అందులో సగం అయిపోయింది, ఎక్స్టెంట్ అయిపోతాయి. ఇదే స్పీడ్లో మనం ప్రొటెక్ట్ చేయకుండా మన బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయకుండా మనం చేసామంటే అది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అవుట్కమ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాసెస్ ఏం జరుగుతున్నది, మన బయోడైవర్సిటీ లాస్ అవడం వల్ల ఏం జరుగుతుంది నేను చెప్పాను ఆల్రెడీ. బ్యాలెన్స్ ఇంకా స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో ఇన్ అన్ ఈకోసిస్టమ్ అండ్ యాజ్ ఇన్ ద బయోస్ఫియర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. డిక్లైన్ ఇన్ ప్లాంట్ ప్రొడక్షన్, ప్లాంట్స్ ప్రొడక్షన్లో డిక్లైన్ వస్తుంది. లోవర్డ్ రెసిస్టెన్స్ టు ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్సెస్ సచ్ యాజ్ డ్రాట్. ఓకే, ముందు డ్రాట్ అనేది వచ్చినా కూడా మేనేజ్ చేసుకోగలం మనం ఇంకాను. ఇప్పుడు ఆ డ్రాట్ వచ్చినా కూడా చాలా డేంజరస్గా వస్తుంది అదనమాట అది. దాని తర్వాత ఇంక్రీజ్డ్ వేరియబిలిటీ ఇన్ సర్టెన్ ఎకోసిస్టమ్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ప్లాంట్ ప్రొడక్టివిటీ, వాటర్ యూస్, పెస్ట్ డిసీజెస్ సైకిల్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఎందుకంటే వెరైటీ లేకపోవడం వల్ల, బయోడైవర్సిటీ తగ్గిపోవడం వల్ల, బోల్డ్ అనే స్పీషీస్ ఎక్స్టెంట్ అవడం వల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది అన్నమాట అది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ బయోడైవర్సిటీ లాసెస్? సో మనం దీన్ని ఈవిల్ క్వార్టెట్ అంటాం. మన ఈవిల్ క్వార్టెట్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం, ఇది బయోడైవర్సిటీలోనే వస్తుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల బేసిక్గా మన బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ బయోడైవర్సిటీ లాస్ 4 విషయాలు ఈవిల్ క్వార్టెట్ అంటాం. ఏంటిది ఆ ఈవిల్ క్వార్టెట్ ఏమిటి? వాట్ ఆర్ ద ఈవిల్ క్వార్టెట్స్? 4 ఉన్నాయి. నెంబర్ 1 హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటాట్ అనేది లాస్ అయింది. ఒక పర్టికులర్ టైగరు లేదంటే డియర్ స్పీషీస్ మంచి ఒక ఫారెస్ట్లో ఉంటున్నాయి హాయిగాను. అలా చేయడం వల్ల అలా ఉండడం వల్ల వాటికి హాయిగా ఉంది, వాటికి ఫొరేజింగ్ కోసం ఇంకా ఉండడానికి కోసం పెద్ద ఏరియా ఆఫ్ ల్యాండ్ కావాలి వాటికి, మళ్ళీ ఇల్లు కట్టుకొని ఒక దగ్గర ఉండవు అవి. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మ్యాన్మేడ్ యాక్టివిటీస్ వల్ల డిఫారెస్టేషన్ అది చేస్తామో బోల్డ్ అంత ఫారెస్ట్ కవర్ రిమూవ్ అయిపోవడం వల్ల వాటికి ఉండడానికే జాగా మిగలదు. అలా మిగలడం వల్ల అలా లేకపోవడం వల్ల దాన్ని ఏమంటాం? హ్యాబిటాట్ ఈస్ ద ప్లేస్ వెర్ యూ లివ్. సో హ్యాబిటాట్ లాస్ అయింది. ఓకే, దాని తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అంటే మనం ఏం చేస్తామంటే అవి ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని మనం చిన్న చిన్న పీసెస్గా డిస్ట్రిబ్యూట్ చేసి పడేసాం. ఇంత పెద్ద ఫారెస్ట్లోని మనం కొన్ని జాగాలు కట్ చేసి పడేసాం. చేసేయడం వల్ల ఆ ఏరియాస్ అన్ని డిస్ట్రిబ్యూట్ అంటే కొంత ఫారెస్టే మిగిలింది ఇంకా. సో వాటి దగ్గర ఎంత పెద్ద ఏరియా లేకపోవడం వల్ల ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయి ఉండిపోతాయి. దానివల్ల కూడా వాటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇటు నుంచి అటు వెళ్దామంటే వెళ్ళలేవు అవి ఫుడ్ కోసం, షెల్టర్ కోసం. సో దానివల్ల ఎక్కడున్నాయో అక్కడే ఉండిపోతాయి, ఫుడ్ దొరకలేదంటే చనిపోతాయి పాపం, అది అన్నమాట. ఓకే, సో హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్ నెంబర్ 1. నెంబర్ 2 ఇస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓవర్గా మనం వాడేసుకుంటున్నాం. మనకి దొరికిన రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫాజిల్ ఫ్యూయల్ అవనండి, ఓకే, లేదంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ అవనండి, లేదంటే యానిమల్ నుంచి మనం డిరైవ్ చేసే ప్రోడక్ట్ అవనండి, మనం వేటిని వదులుకోం ఈజీగాను, అన్నిటినీ పూర్తిగా పిండేస్తాం శుభ్రంగాను. ఈ పిండే స్వభావం ఏదైతే ఉన్నదో దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇంత ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేసేయడం వల్ల రీసోర్సెస్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఓకే, మనం చాలా యాక్చువల్గా ఎథికల్గా ఈ రీసోర్సెస్ని వాడితే, బ్యాలెన్స్డ్గా ఈ రీసోర్సెస్ని వాడితే, ఓకే అంటారు కదా, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఆన్ ఎర్త్ ఈజ్, మన ఎర్త్ మీద ఉన్న రీసోర్సెస్ ఆర్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అంటారు. ఓకే, అర్థమైందా? మన అవసరాలకు ఉన్నాయి, కాకపోతే మన గ్రీడ్ ఏదైతే ఉన్నదో, మన లోభానికి లేవని నేను అది అనమాట. ఓకే, సో మన ఆస్పోత్తనం ఏదైతే ఉన్నదో ఆ ఆస్పోత్తనం వల్లే యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. మనకు ఎంత అవసరమో అంత రీసోర్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఓకే, ద రీసోర్సెస్ ఆన్ ఎర్త్ ఆర్ యాక్చువల్లీ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అంటారు. ఓకే, అది. సో నెక్స్ట్
నెంబర్ 3 ఈజ్ కో ఎక్స్టెన్షన్. ఓకే, కో ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? కో ఎక్స్టెన్షన్ కన్నా ఇంకోటి వస్తుంది ముందు, జస్ట్ అ మినిట్. ఓకే, ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్స్. అది ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత కో ఎక్స్టెన్షన్ చెప్తాను మీకు. ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్స్ అంటే ఏమిటి? ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ అంటే ఏదో ఒక కొత్త స్పీషీస్ని మనం బయట నుంచి తెచ్చి ఇంట్రడ్యూస్ చేసాం. సో అలా చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం మర్చిపోతున్నాం. ఆ బయట ఉన్నప్పుడు అదొక ఫుడ్ చైన్లో ఉన్నది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ కనెక్టింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడైతే ఇక్కడికి తెచ్చేసామో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి కనెక్టింగ్ ఆర్గానిజం లేదు. దాని ట్రాఫిక్ లెవెల్స్ మారిపోతాయి. సో అది ఏ ట్రాఫిక్ లెవెల్లో ఫిట్ అవుతుందో ఫస్ట్ తెలియదు. ఓకే, సో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో వస్తుందా, సెకండ్లో వస్తుందా, ఆ ట్రాఫిక్ లెవెల్లో యాక్చువల్లీ వేరే ఆర్గానిజం దాని మీద డిపెండ్ అవ్వగలదా, అదే ఆర్గానిజం మీద ఫీడ్ అవుతుంది వచ్చే ఆర్గానిజము, అది ఎలా యాక్చువల్గా ఓవర్టేక్ చేసేస్తుంది. సో బేసిక్గా ఇలా చాలా జరిగాయి. ఓకే, ఈ ఒక పార్థీనియం అనేసి ఒక గ్రాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆర్నమెంటల్ ప్లాంట్, చాలా చూడడానికి చాలా బాగుందని తీసుకొని వచ్చారు బయట నుంచి. కానీ అలా తీసుకొని రావడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ ఉన్న ఏదైతే నేటివ్ స్పీషీస్ ఉన్నాయో వాటన్నిటికీ యాక్చువల్గా డేంజర్ వచ్చింది. అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ఎందుకంటే దాన్ని ఆపడానికి ఎవడు లేడు. అదొక వీడ్ గ్రాస్ అది. ఓకే, వీడ్ అంటే అనవసరంగా గ్రో అవుతుంది. దానికి ఏం పెద్దగా మీరు కష్టపడక్కర్లేదు, ఈజీగా గ్రో అయిపోతుంది. సో అదేం చేసింది, ఇష్టం వచ్చినట్టు గ్రో అయింది. అది గ్రో అవడం వల్ల ఇక్కడ నేటివ్ గ్రాస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో బోల్డ్ అని ఎక్స్టెంట్ అయిపోయి దానివల్ల. అది సో అదొకటి. దాని తర్వాత కో ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఒకటి ఈ ఫిగ్ అండ్ వాస్ప్ చదివాం. ఓకే, మనం ఫస్ట్ ఏదైతే ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ చదువుకున్నామో ఫిగ్ అండ్ వాస్ప్ది మ్యూచువల్ రిలేషన్షిప్ చదువుకున్నాం. ఫిగ్ ప్లాంట్ ఏదైతే ఉందో వాస్ప్ మీద డిపెండ్ అవుతున్నది పాలినేషన్ కోసం, అన్నిటి కోసం. ఇన్ రిటర్న్ వాస్ప్ ఏం చేస్తున్నది, అక్కడ ఎగ్స్ పెడుతున్నది. అక్కడ కొత్తగా ఏవైతే ఎగ్స్ నుంచి బయట పిల్లలు వస్తున్నాయో ఇన్సెక్ట్స్, వాటికి సీడ్స్ అనేది యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తున్నది. అది కాకుండా అదొక ఫ్రూగివోరస్ ఇన్సెక్ట్, ఆ ఫ్రూట్ని తింటుంది కూడా. సో వాటి మధ్యన ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ బిల్డ్ అయి ఉన్నది. ఫర్ సపోజ్ ఓకే, ఇందులో ఒక ఆర్గానిజం ఫర్ సపోజ్ ఆ ఫిగ్ స్పీషీస్ పోయినా, లేదంటే ఆ ఇన్సెక్ట్ మెయిన్లీ ఆ వాస్ప్ అనేది పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోయిందంటే ఫిగ్స్ మధ్యన పాలినేషన్ జరగదు, ఫిగ్ స్పీషీస్ కూడా ఎక్స్టెంట్ అయిపోతాయి. అది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈస్ బేసికల్లీ ద 4 పార్ట్స్ ఆఫ్ ది ఈవిల్ క్వాడ్రంట్. ఒకదాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఇది. ఓకే, లార్జ్ హ్యాబిటాట్స్ వెన్ బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. ఓకే, mammals and birds requiring large territories, certain animals with migratory habits are badly affected, leading to population declines. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కట్ చేసి దేనికోసం వాడుతున్నారు, సోయాబీన్ కల్టివేషన్ కోసం, ఇంకా గ్రాస్ ల్యాండ్స్ చేస్తున్నారు. ఓకే, ఫర్ రేజింగ్ బీఫ్ క్యాటల్. బీఫ్ క్యాటల్ ఏదైతే ఉన్నాయో ఆ బీఫ్ క్యాటల్ని గ్రో చేయడానికి వాడేస్తున్నారు అక్కడ. ఓకే, దాని తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. మెనీ స్పీచెస్ సచ్ as టెల్లర్, సీ కౌ, ప్యాసింజర్ పీజన్ ఎట్సెట్రా ఆర్ ఎక్స్టెండ్ డ్యూ టు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్ నేను చెప్పాను. ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, నైల్ పర్చ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ లేక్ విక్టోరియా కాస్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోర్ దాన్ 200 స్పీషీస్ ఆఫ్ చిచ్లెట్ ఫిష్. అయితే ఇప్పుడు ఏమైందంటే చిచ్లెట్ ఫిష్ ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న చిన్న ఇంకా ఏవైతే ఫిషెస్ ఉన్నాయో లేదంటే జూ ప్లాంక్టాన్స్ ఉన్నాయో వాటన్నిటిని తింటాయి. ఈ నైల్ పర్చ్ ఏదైతే ఉందో ఇది కూడా ఈ చిచ్లెట్ ఫిష్ తినే ఫుడ్నే తినడం వల్ల ఈ నైల్ పర్చ్ వాటికి ఇంకా ఈజీగా దొరికిపోతుంది ఆ ఫుడ్ కంపేర్ టు చిచ్లెట్ ఫిషెస్. సో దానివల్ల చిచ్లెట్ ఫిషెస్ ఏమైంది, ఎక్స్టెంట్ అయిపోయి. అది దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఏదైతే ఉందో క్లారియస్ గ్యారిపైనస్ ఇస్ పోజింగ్ థ్రెట్ టు ఇండిజినస్ క్యాట్ ఫిషెస్ ఇన్ ఆర్ రివర్స్. దీన్ని బయట నుంచి తెచ్చారు ఇక్కడ కల్టివేట్ చేయడానికి ఇల్లీగల్గాను. ఓకే, ఇల్లీగల్గా తెచ్చి ఇక్కడ కల్టివేట్ చేస్తున్నారు ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ని. ఓకే, సో ఆ కల్టివేషన్ వల్ల ఏమవుతున్నారు, ఇక్కడ నేటివ్ ఫిషెస్ చనిపోతున్నాయి, బోల్డ్ ఉండలేకపోతున్నాయి. ఇన్వేజివ్ వీడ్ స్పీషీస్, ఎందుకంటే వాటి హ్యాబిటాట్ని ఇవి టేక్ ఓవర్ చేసేసుకుంటున్నాయి. అంటే ఏమిటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హాయిగా మీ ఇంట్లో మీరు ఉంటున్నారు, కాకపోతే సడన్గా ఒకరోజు గవర్నమెంట్ వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో నుంచి తీసేసి ఇంకోళ్ళు నా ఇంట్లో వండిస్తారు అంటే ఎలా ఉంటుంది మీకు, అది అనమాట జరుగుతున్నది అక్కడ ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్స్. అంటే ఇంకెవరినో తెచ్చి మీ జాగాలో యాక్చువల్గా తెచ్చి ప్లేస్ చేయడం అనమాట. ఓకే, అది అనమాట. సో దానివల్ల ఐదర్ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి మీరు ఏంటది ఏకంగా ఆ స్పీషీస్ ఎక్స్టెంట్ అయిపోవచ్చు, లేదంటే వాటి నెంబర్స్ పూర్తిగా తగ్గిపోవచ్చు. ఓకే, దాని తర్వాత కో ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పారాసైట్స్ వెన్ ద హోస్ట్ ఇస్ ఎక్స్టెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ప్లాంట్ పాలినేటర్ మ్యూచువలిజం గురించి చదువుకున్నాం, అదే ఎగ్జాంపుల్ బేసిక్గా ఫిగ్ అండ్ వాస్ప్. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ఓకే దానికి యూటిలిటేరియన్ ఆస్పెక్ట్స్ అని చదువుకోబోతున్నాం. దాంట్లో 3 ఉంటాయి, నారోలీ యూటిలిటేరియన్, బ్రాడ్లీ యూటిలిటేరియన్, ఎథికల్లీ యూటిలిటేరియన్. ఈ యూటిలిటేరియన్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకుందామండి. ఇప్పుడు మన బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఏదో వాల్యూ వస్తున్నదా లేదా. ఓకే, మన ప్లాంట్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం, యానిమల్స్ నుంచి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అని తీసుకుంటున్నాం. ఓకే, యాజ్ కార్నివోర్స్ అండ్ ఓమ్నివోర్స్. అది కాకుండా యాజ్ అ హోల్ మనం మనం అర్త్ నుంచి మనకి ఆక్సిజన్ అనేది దొరుకుతుంది ప్లాంట్స్ వల్ల. ఓకే, అది కాకుండా మనం ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాం, ట్రిప్స్కి వెళ్ళాం, నేను మీకు చెప్పాను. సో అక్కడ ఉన్న సీనరీస్ మనకి ఒక ఏంటది ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సో అదన్నిటికీ ఒక వాల్యూ ఉన్నది కదా, ఆ వాల్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ narrowly utilitarian, useful human products such as food, fibers, drugs and medicines, etc. Broadly utilitarian లో Amazon forest is produce 20% of the total oxygen in Earth's atmosphere. So ecosystem services like pollinators, climate regulation, flood and erosion control, ecological balance through nutrient cycling, etc. ఇవన్నిటికీ మనం వాల్యూ కడితే కొన్ని లక్షల కోట్ల వరకు వెళ్తుంది, అది అనమాట. దాని తర్వాత ఎథికల్ యూటిలిటేరియన్, ఎవ్రీ లివింగ్ స్పీషీస్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ప్రతి ఒక్క స్పీషీస్కి ఒక యూనిక్ వాల్యూ ఉంది. మనందరిలో యూనిక్నెస్ ఉంది అంటాం కదా, ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అంటాం. అలాగే ఎవ్రీ ఆర్గనిజం ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ ఆర్గనిజం హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. అది బతకడానికి దానికి పూర్తిగా హక్కు ఉన్నది. ఓకే, మనం దాన్ని చంపే హక్కు మనకి లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, it is important that organism is protected because it also has the right to live kada. So may not have any direct economic value, also every species has the right to live adi. Okay, next ipudu types of biodiversity conservation ki vachestam. This is the last part of the lecture. Idi ayipogane meedi ee chapter complete ayipotundi. Okay, so types of biodiversity conservation lo manam chuskunte manaki em ikkada chadukuntam types of biodiversity conservation lo basic ga. Okay, మనం బయోడైవర్సిటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఏ విధానాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, దాంట్లో మనం 2 అప్రోచెస్ ఫాలో అవుతాం. ఒకటి, ఆ ఆర్గానిజం ఎక్కడైతే ఉన్నదో ఆ ఏరియాని ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేసి దాన్ని క్లోజ్ చేసి హ్యూమన్ ఇన్వేషన్ అక్కడ ఆపేసి దాన్ని అలాగే ప్రొటెక్టెడ్గా వదిలేయడం. ఇంకా అక్కడ డిఫారెస్టేషను లేదంటే అగ్రికల్చర్ అవన్నీ ఆపేస్తాం. ఇంకా ఆపేసి ఆ ఫారెస్ట్ కవర్ని ఇంకా కట్ చేయకుండా అలాగే వదిలేస్తాం. దాని ఆ న్యాచురల్ హ్యాబిటాట్ని, ఆర్గనిజమ్స్ని అక్కడే బ్రతకనిస్తాం వాటిని. సో దాన్ని మనం ఇన్సిటు అంటాం. ఇన్సిటు అంటే ఆన్ సైట్, ఎక్కడైతే ఆర్గనిజమ్స్ ఉన్నాయో అక్కడే. ఇంకో టైప్ ఏదైతే ఉందో దాన్ని ఎక్సిటు అంటాం. అంటే ఎక్కడైతే ఆర్గనిజం ఉందో అక్కడ అంత ఫేవరబుల్గా లేదు ఇంకా ఆర్గనిజం, అక్కడ ఇంకా బతకలేదంటే దాన్ని ఇంకో దగ్గరికి తెచ్చి మనం ఆర్టిఫిషియల్గా దాన్ని బతకనిస్తున్నాం, దాన్ని మనం సేవ్ చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎక్సిటు అంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సిటు అండ్ ఎక్సిటు. ఇన్సిటు అంటే ఎక్కడ ఉన్నాయో అక్కడే ప్రొటెక్ట్ చేయడం, ఎక్సిటు అంటే ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రొటెక్ట్ చేయలేకపోతే వేరే దగ్గరికి తెచ్చి ప్రొటెక్ట్ చేయడం. సో ఇన్సిట్యూట్కి ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ వస్తాయి. ఎక్సిటు కంటే మీరు ఈ ఏంటది జూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వస్తాయి. ఓకే, అది నా ఇన్సిట్యూట్లో మనకి నేషనల్ పార్క్, జస్ట్ మినిట్, నేషనల్ పార్క్స్, శాంచురీస్, హాట్స్పాట్స్, సీక్రెట్ ఫారెస్ట్, బయోస్ఫియర్ రిజర్వ్స్ వస్తాయి. ఇక్కడేమో మనకి సేక్రెడ్ ప్లాంట్స్, హోమ్ గార్డెన్స్, సీడ్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్, బొటానికల్ గార్డెన్స్, జువలాజికల్ పార్క్స్, ఎక్వేరియంస్ ఇవన్నీ వస్తాయి. ఒకదాన్ని అర్థం చేసుకుందాం రండి. ఓకే, నా ఫస్ట్ ఇన్సిటు కన్జర్వేషన్ గురించి అర్థం చేసుకుందాం. సో ఇన్సిటు కన్జర్వేషన్స్ అంటే ఫస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, రీజన్స్ విత్ వెరీ హై లెవెల్స్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అండ్ హై డిగ్రీ ఆఫ్ ఎండమిజం. ఎండమిజం అంటే లోకల్ అనమాట, దట్ ఈస్ స్పీషీస్ కన్ఫైన్డ్ టు దాట్ రీజన్ అండ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్. ఓకే, అది. సో దీనికి 1 హార్న్ రైనోసారస్ మీరు విన్నారా? కాజీరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోసారస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎండమిక్ టు దట్ రీజన్. అది ఇంక వరల్డ్లో ఇంకెక్కడా ఉండదు, అది ఓన్లీ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉంటుంది. అది దాన్ని మనం ఏమంటాం 1 హార్న్ రైనోసారస్, దానికి ఒకటే హార్న్ ఉన్నది అనమాట. అది చాలా రేర్ స్పీషీస్ అది. సో దాన్ని ఎండమిక్ స్పీషీస్ అంటాం, అంటే అది అక్కడే ఉన్నది, ఇంకెక్కడ వరల్డ్లో దొరకదు అని. వాటిని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటాం. సో టోటల్ 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. అందులో ఇండియాలోనే చూసుకుంటే ఇండియా నౌ హ్యాస్ 14 బయోస్ఫియర్ రిజర్వ్స్, 90 నేషనల్ పార్క్స్ అండ్ 448 వైల్డ్ లైఫ్ శాంచురీస్. నెక్స్ట్, సేక్రెడ్ గ్రోవ్స్. సేక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా సేవ్ చేయడమే కాకుండా మన ట్రైబల్ పాపులేషన్స్ గురించి విని ఉంటాం. ఓకే, ఆదివాసీస్ అంటాం. వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఫారెస్ట్లోనే ఉంటారు. ఆ ఫారెస్ట్లో ఉండడమే కాకుండా వాళ్ళు ఆ ఫారెస్ట్ నుంచి బోల్డ్ అని యూటిలిటీస్ తీసుకోవడమే కాకుండా ఇన్ రిటర్న్ వాళ్ళకి ఆ ఫారెస్ట్ ఒక భక్తి లాంటిది అనమాట. అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళ కర్తవ్యంలో వాళ్ళు భావిస్తారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి దేవుళ్ళగా అనమాట ఒక విధంగాను. ఆ ఫారెస్ట్ నుంచి, ఆ చెట్ల నుంచి, ఓకే, ఆ ల్యాండ్ నుంచి వాళ్ళకి వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఇన్ రిటర్న్ దే ఫీల్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దట్ ఏరియా. అలాంటి ఏరియాస్ని మనం సేక్రెడ్ గ్రోవ్స్ అంటాం, ఏదైతే గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసింది అనమాట.
సో ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏరియాస్లో దెర్ ఇస్ అ పీస్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఆదివాసీస్ అండ్ ద గవర్నమెంట్. ఎక్కడైతే ఆదివాసీస్ ఆర్ యాక్చువల్లీ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఫారెస్ట్ అండ్ దే కెన్ లివ్ ఇన్ హార్మనీ ఇన్సైడ్ దట్ ఫారెస్ట్ ఓన్లీ. వాటిని అక్కడి నుంచి తీయలేదు. సో అలాంటి ఏరియాస్ ఏమిటి, ఖాసీ అండ్ జయంతియా హిల్స్ ఇన్ మేఘాలయ, అరావలి హిల్స్ రాజస్థాన్లోని, వెస్టర్న్ ఘాట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో కర్ణాటకలో అండ్ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి, సర్గుజా, చందా అండ్ బస్తర్ ఏరియాస్ ఆఫ్ మధ్యప్రదేశ్. అది ఈ అన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని సేక్రెడ్ గ్రోవ్స్ అంటాం. ఇన్ మేఘాలయ ద సేక్రెడ్ గ్రోవ్స్ ఆర్ ద లాస్ట్ రెఫ్యూజెస్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ రేర్ అండ్ థ్రెటెండ్ ప్లాంట్స్. ఇప్పుడు ఆ కొన్ని ఏరియాస్లోనే కొన్ని రేర్ ప్లాంట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ సీక్రెట్ గ్రూవ్స్ లేకపోతే అవి కూడా ఉండవు ఇంకా. అది నెక్స్ట్ ఎక్సెటివ్ కన్జర్వేషన్లోకి వచ్చేస్తే జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, వైల్డ్ లైఫ్ సెంచురీస్ అవన్నీ ఉంటాయి. అది కాకుండా మనం ఒక సీడ్ని లేదంటే ఒక టిష్యూని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫర్ సపోజ్ ఓకే, లేదంటే ఎలాంటి ప్లాంట్ లేదంటే యానిమల్ టిష్యూస్ని మనం ప్రొటెక్ట్ చేద్దాం అంటే క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్స్ త్రూగా. మనం క్రయో ప్రిజర్వేషన్ చదువుకున్నాం, చాలా తక్కువ టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్లో మనం దాన్ని ఏం చేస్తాం, స్టోర్ చేసి ఉంచుతాం. అది దాని తర్వాత లాస్ట్ మనం 2 సమిట్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎర్త్ సమిట్, వరల్డ్ సమిట్. ఇది మీకు ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ వస్తాయి, సో శ్రద్ధగా వినండి. ఎర్త్ సమిట్ ఏదైతే జరిగిందో రియో డి జనేరియోలో 1992లో జరిగింది. క్వశ్చన్ మీకు వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళు ఏం రియో డి జనేరియో అంటే బ్రెజిల్లో కాల్డ్ అపాన్ ఆల్ నేషన్స్ టు టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇది 1992లో జరిగింది ఎర్త్ సమిట్, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వరల్డ్ సమిట్ అని ఇంకోటి జరిగింది ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్గా అన్ని మనం యూస్ చేయాలి, రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదని 2002లో జరిగింది. ఎక్కడ, జోహాన్స్బర్గ్లో జరిగింది. జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇందులో 190 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి ఇంకా ప్లెడ్జ్ చేసాయి అనమాట 2010 మనం అచీవ్ చేస్తామని. అది ఎంతవరకు అచీవ్ అయిందో దేవుడికి తెలుసు, కాకపోతే వాళ్ళు ప్లెడ్జ్ చేశారు అది అనమాట, మేము చేస్తాము ఇలాగా అనేసి. సో దిస్ ఈస్ బేసికల్లీ అబౌట్ ద ఎర్త్ సమిట్ అండ్ ద వరల్డ్ సమిట్. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది. సో దిస్ ఈస్ బేసికలీ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్. ఇంతే మీకు ఉంది, దీనికన్నా ఎక్కువ ఏమీ లేదు మీకు. ఓకే, అది అనమాట. సో దీని తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నోట్స్ డోంట్ వరీ, నేను పంపించేస్తున్నాను ఇంకా టెలిగ్రామ్లోని, పెద్దగా ఇంకా ప్రాబ్లం లేదు. ఐ విల్ సెండ్ యూ ద నోట్స్ రైట్ అవే. ఈ చాప్టర్ ఈ సెషన్ అయిపోగానే మీకు నోట్స్ దొరికిపోతాయి ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో డోంట్ వరీ. రెస్ట్ మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. దీని తర్వాత లాస్ట్ చాప్టర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చదువుకుంటే ఈకాలజీ యూనిట్ అయిపోతుంది. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం స్టూడెంట్స్. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.